హైదరాబాద్ లో తాగునీటి అవసరాల కోసం గోదావరి రెండో దశ పనులకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2050 పరిస్థితిని అంచనా వేసి మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి 15 టీఎంసీలను నగరానికి తరలించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ ప్రాజెక్టుతో నగరానికి తాగునీటితో పాటు మూసీ ప్రక్షాళనలో భాగంగా జంట జలాశయాలకు పునర్జీవం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. భాగ్యనగర వాసుల తాగునీటి అవసరాలు తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాగునీటి అవసరాలు మరింత మెరుగుపరిచేందుకు గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్ 2కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు రెండో దశ పనుల కోసం 5,560 కోట్లు మంజూరు చేశారు. ఆ పథకం ద్వారా నగరానికి అదనపు జలాలను తరలించడంతో పాటు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలు పునరుజ్జీవం అవుతాయి అని ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం హైదరాబాద్ తాగునీటి అవసరాలకు అన్ని వనరుల నుంచి 580 ఎంజీడీల నుంచి 600 ఎంజీడీలు సరఫరా చేస్తున్నారు. 2030 నాటికి నీటి అవసరాలు మరో 170 ఎంజీడీలు, 2050 నాటికి 1014 ఎంజీడీలు పెరగవచ్చు అన్న అంచనాతో అదనపు జలాల్ని సరఫరా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గోదావరి నుంచి 30 టీఎంసీలు వాడుకునే వెసులుబాటు ఉండడంతో అదనపు జలాల కోసం గోదావరి ప్రాజెక్టు ఫేజ్ 2ను చేపట్టాలని నిర్ణయించింది. అందులో భాగంగానే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించింది. ఇందులో పంప్ హౌస్లు, సబ్ స్టేషన్లు, మల్లన్న సాగర్ నుంచి గన్పూర్ వరకు 3600 mm డయా భారీ పైప్ లైన్ నిర్మించనున్నారు. గన్పూర్, షామీర్పేట వద్ద 780 mlgల సామర్థ్యంతో నీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మించనున్నారు. గన్పూర్ నుంచి ముత్తంగి వరకు పంపింగ్ మెయిన్ నిర్మాణంతో పాటు ఇతర పనులు చేపట్టనున్నారు. 2 ఏళ్లలో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై పథకం ఫేజ్ 1 కింద హైదరాబాద్ ప్రజల నీటి అవసరాల కోసం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి జలమండలి ఇప్పటికే 10 టీఎంసీలను సర్కార్ తరలిస్తోంది. తాజాగా రెండో దశతో మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి మరో 15 టీఎంసీల నీరు వాడుకునే అవకాశం ఉంది. ఆ 15 టీఎంసీల్లో 10 టీఎంసీలు నగర ప్రజల తాగునీటి అవసరాలకు పోగా మూసీ ప్రక్షాళనలో భాగంగా జంట జలాశయాలను పునరుజ్జీవం చేసేందుకు మిగిలిన 5 టీఎంసీలను ఉపయోగించనున్నారు. ఈ ప్రాజెక్టు డిపిఆర్ ని వాప్కో సిద్ధం చేసింది. హైదరాబాద్ మహానగర సమగ్రాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం తాగునీటి సరఫరా, మురుగునీటి శుద్ధికి ఇటీవల బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది. ఎస్టీపీల కోసం 3,849 కోట్లు మంజూరు చేయగా తాజాగా తాగునీటి సరఫరా, మూసీ ప్రక్షాళన, జంట జలాశయాల పునరుజ్జీవం కోసం మరో 5,560 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఇప్పటిదాకా జలమండలికి దాదాపు 9,410 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. గత 10 ఏళ్లలో జలమండలికి ఆ స్థాయిలో నిధులు కేటాయించడం ఇదే తొలిసారి అని అధికారులు అభిప్రాయపడుతున్నారు.